రాష్ట్రంలో రానున్న 4 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి పేదవాళ్ల సొంతింటి కలను నెరవేర్చుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన పుణ్యపురంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్తో కలిసి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్లు లేక ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు గమనించి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి విడతగా ఒకేసారి 4,50,000 ఇళ్లు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న అన్ని వర్గాలకు ఎలాంటి లోటు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. 10 సంవత్సరాలు గోస అనుభవించి ఈ ఏర్పడ్డ ఇందిరమ్మ మొదటి సంవత్సరంలోనే పేదోడు చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరిక నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చిత్తశుద్దితో మొదటి సంవత్సరం 4,50,000 ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకి మరిన్ని అదనంగా ఇవ్వాలి అని శ్రీకారం చుట్టి 4 గోడల మధ్యనో ఏసీ రూముల్లోనో ఫామ్ హౌజుల్లోనే ఉండే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం కాదు.